గూడూరులో సోమవారం విలేకరుల సమావేశంలో ప్రజాసమితి కన్వీనర్ కోడూరు మీరారెడ్డి మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా 26 జిల్లాలను 28 జిల్లాలుగా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా గూడూరు నియోజకవర్గాన్ని కొంత తిరుపతి జిల్లాలో మరికొంత నెల్లూరు జిల్లాలో కలిపారు. ఇలా నియోజకవర్గాన్ని 2 ముక్కలుగా చేయడం అన్యాయం, దుర్మార్గమన్నారు. రాష్ట్రంలోనే వీవీవీఐపీల తాకిడితో ప్రోటోకాల్ ఎక్కువగా ఉన్న జిల్లా తిరుపతి అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పాలన వికేంద్రీకరణ పేరుతో జిల్లాలు విభజన చేశారో ఆ ఉద్దేశం ఉమ్మడి గూడూరు రెవెన్యూ డివిజన్ వాసులకు నెరవేరే అవకాశం లేకుండా పోతుంది అని, పెద్దవాడి సమస్యలు సకాలంలో తీరే అవకాశం లేకుండా పోతుంది అని అన్నారు. ఉమ్మడి గూడూరు రెవెన్యూ డివిజన్ వాసులకు సకాలంలో న్యాయం జరగాలి అంటే గూడూరు కేంద్రంగా 20 మండలాలతో జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. త్వరలో దీనిపై కార్యాచరణ ప్రకటిస్తామని మీరారెడ్డి అన్నారు. గూడూరుని తిరుపతి జిల్లాలో కలపటం, తిరుపతి జిల్లా నుంచి మళ్ళీ నెల్లూరు జిల్లాలో కలపటం, ఈ గూడూరుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, చాలా ప్రాధాన్యత తగ్గిపోయింది. ఈ ప్రాంతంలో ఎంతో విశిష్టమైనటువంటి విలువ కలిగినటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని శాసించినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు 16 మండలాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గూడూరు సబ్ డివిజను ఈరోజు ప్రాధాన్యత కోల్పోవటం జరిగింది. ఈ ప్రాధాన్యత కోల్పోవటం వల్ల రాబోయే తరాల్లో ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రజల్లో ఒక విచారకరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. ఈ విచారకరమైనటువంటి వాతావరణానికి కారణం, మాకు అతిపెద్దదైనటువంటి 16 మండలాల సబ్ డివిజన్ 3 మండలాలకు దిగజారటం జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ముఖ్యమైనటువంటి ప్రదేశం, జిల్లా స్థాయిని ఎదిగేదానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇప్పుడు తిరుపతి జిల్లా అనేటువంటిది తిరుపతి జిల్లా అయినప్పటికీ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అధికారులకి ప్రజల సేవ కన్నా ప్రముఖుల యొక్క సాష్టాంగ నమస్కారాలు చేయటానికే పొద్దు సరిపోద్ది. తిరుపతి జిల్లాలో నిరంతరం ప్రోటోకాల్, కనీసం రోజుకి 20-25 మంది అత్యున్నతమైనటువంటి నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, తిరుపతిని విజిట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అక్కడ ఉండేటువంటి కలెక్టర్కి కానీ, ఇతర అధికారులకు కానీ, ఎస్పీకి కానీ మరి వాళ్ళ చుట్టూ ప్రదక్షిణం చేసి బొకేలు అందించడానికే సమయం సరిపోద్ది. ప్రజాపాలన పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండదు. ప్రజలకి మరీ ముఖ్యంగా చూడాలంటే ఈరోజు తిరుపతి పట్టణం ఒక అంతర్జాతీయ పట్టణంగా ఎదిగి 10 లక్షల జనాభా పైబడిపోయింది. తిరుపతి పట్టణం ఒక్కటే. మరి ఇన్ని నియోజకవర్గాలను కలిపి తిరుపతి జిల్లాగా చేసినందువల్ల ప్రజలకి ఏమాత్రం పనులు జరగవనేటువంటి విషయాన్ని ప్రభుత్వం తక్షణం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ముఖ్యంగా వెంకటగిరి నుంచి కానీ, సూలూరుపేట నుంచి కానీ, గూడూరు నుంచి కానీ మన ఎమ్మెల్యే స్థాయి నాయకులు పోయినా అక్కడ అధికారులు అందుబాటులో ఉండేటువంటి పరిస్థితులు ఉండవు. మరి రెండోది, ఈరోజు ఒక్కసారి ఈ తిరుపతి జిల్లా అయిన తర్వాత ఈ ప్రముఖులకు ఇచ్చినటువంటి బొకేల యొక్క ఖర్చును చూస్తే మరి ఆ తిరుపతికి ఎంత ప్రోటోకాల్ ఉందో అనేటువంటి విషయాన్ని తెలుస్తుంది. మరి ప్రజలకి మేలు జరగాలంటే సువిశాలమైనటువంటి 16 మండలాలు కలిగినటువంటి ఈ గూడూరుని జిల్లాగా మారిస్తే చాలా ప్రాధాన్యత కలిగి ప్రజలకి మేలు జరుగుతాయి. ప్రజలు కూడా దీన్ని గుర్తించారు. తిరుపతి అనేటువంటిది మాకు నెల్లూరు ముఖ్యమైనప్పటికీ నెల్లూరులో మొత్తం కలిపి ఉంటే సరే, కానీ 3 మండలాలని అటు 2 మండలాలను ఇటు చేసినందువల్ల మా యొక్క ఉనికికే ప్రమాదం ఏర్పడింది అనేటువంటి, మా భవిష్యత్తుకే ప్రమాదం ఏర్పడింది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరూ గుర్తించారు. ప్రజల యొక్క సూచనల్ని, ప్రజల యొక్క ఆలోచనల్ని ప్రభుత్వం గుర్తించాలి. ఏ ప్రభుత్వం అయినా ప్రజల ఆలోచనలకి అనుగుణంగా నడవకపోతే ఆ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. మరి ముఖ్యంగా తెలుగుదేశం అంటేనే చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ల సీనియర్ నాయకులు. ఆయనకి చాలా చాలా మా అనుభవం ఉంది. మరి ఇంత అనుభవాన్ని తిరుపతి ప్రోటోకాల్ జిల్లా అయినటువంటి తిరుపతిలో మమ్మల్ని అందరినీ విలీనం చేసి ప్రముఖులకే అందరి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారంటే అది అద్భుతమైనటువంటి విషయం. అది అలివిగానటువంటి విషయమే తప్ప అది ఏమాత్రం ప్రజలకి మేలు జరగదు.
మన జిల్లాకి ఈ ప్రాంతానికి కలెక్టర్ ఎన్ని పర్యాలు పర్యటించాడో ఒకసారి గమనించండి. కనీసం ఒక 2 సార్లు 3 సార్లు వచ్చుంటే గొప్ప. అది ప్రజల కోసం కాదు, పారిశ్రామికవేత్తల కోసం మాత్రమే ఈ ప్రాంతాన్ని పర్యటించుండొచ్చు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం జిల్లా చేసుకోకపోతే వెంకటగిరి కానీ, సూలూరుపేట కానీ, గూడూరు కానీ, అదేవిధంగా పాత 16 మండలాలు మనుబోలు సైదాపురంతో కలుపుకొని 16 మండలాలు, ఇంకా రాపూరు కలువాయిని కూడా కలుపుకోవచ్చు. మరి వీటన్నిటిని కలిపి జిల్లా చేసి ఈ ప్రాంత యువకుల్ని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. కేవలం ప్రోటోకాల్కే పరిమితమైనటువంటి అధికార యంత్రాంగం ప్రజలకి మేలు చేస్తుందనేటువంటి విషయాన్ని ప్రభుత్వం వెంటనే గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటున్నా. ఈరోజు అన్ని మండలాల నాయకులు కానీ, అన్ని మండలాల్లో ఉండేటువంటి ప్రజలు కానీ సమాయత్తం అవ్వాలి. ఈ గూడూరు నుంచి కానీ, వెంకటగిరి నుంచి కానీ, సూలూరుపేట నుంచి కానీ, తిరుపతి వల్ల అక్కడ అధికారుల వల్ల ప్రజలకి మేలు జరగదనేటువంటి విషయాన్ని ఆ ప్రాంత నాయకులు కూడా గుర్తించి ఇది ఒక సుదీర్ఘమైనటువంటి ఆలోచనగా, మంచి ఆలోచనగా ప్రభుత్వం గుర్తించి ఈ నిర్ణయాన్ని గూడూరుని జిల్లాగా చేసి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, తొందరలోనే ప్రతి గ్రామం నుంచి ఈ 3 ప్రాంతాల నుంచి 16 మండలాల్లో ప్రతి గ్రామం నుంచి కూడా ఒక అర్జీలు సంతకాల సేకరించి ఒక యాత్రని కొనసాగించేదానికి పండగ పోయిన వెంటనే అందరు నాయకులను కూడా కలిసి ఈ యాత్రను కొనసాగించి ఇది లైవ్లో ఉంటుంది. ఇది ఇక్కడ ప్రజల యొక్క ప్రతి ఒక్క పౌరుడి ఆలోచన, ఇక్కడ ప్రజల యొక్క ప్రతి వ్యక్తి యొక్క ఆలోచన, ప్రతి యువకుడి యొక్క ఆవేదన, ప్రతి విద్యార్థి యొక్క ఆవేదన, ప్రతి యువతి యొక్క ఆవేదన అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం తక్షణం గుర్తించాలి. తిరుపతి మంచిదే, తిరుపతికి ఎంతసేపటికి వచ్చేటువంటి దిగేటువంటి ఎక్కేటువంటి నాయకులను, అధికారులను, అత్యున్నతమైన స్థాయి అధికారులను ప్రోటోకాల్ సమకూర్చుకునేదానికి సమయం సరిపోదు తప్ప ప్రజలకి ఏమాత్రం సేవలు అందించలేవు. అందులో ఈరోజు రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లాగా తిరుపతి చేయబడింది. ఒక్క తిరుపతి పట్టణమే 10 లక్షల పైబడి జనాభా ఎదిగిపోయింది. అటువంటి మరి ఈ మిగతా ప్రాంతాలను చూసుకుంటే దాదాపు 20-25 లక్షల జనాభాతో కలిగినటువంటి ప్రాంతంగా ఏర్పడుద్ది. పరిపాలన సౌలభ్యం కొరకు ఏర్పాటు చేశారు జిల్లాలుగా. మరి తెలంగాణలో 10 జిల్లాల్ని 33 జిల్లాలుగా విభజించడం జరిగింది. మనకి మాత్రం ఏం పోద్ది, 33 జిల్లాలుగా ఉంటే 43 జిల్లాలు. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో అధికారులు అత్యుత్సాహంగా ఉండాలి తప్ప అసలు ప్రజలకు పనిచేయడమే లేదు. ప్రజల పనులు అంటేనే వాళ్ళకి ఇబ్బంది, లేదంటే కాంట్రాక్టర్లో, లేదంటే ఇంకొకరు వైభోగాలు చూసేదానికి తప్ప అధికారులు ప్రజల యొక్క ఆక్రందనలు వినేదానికి సిద్ధంగా లేరు. కాబట్టి పరిపాలనా సౌలభ్యం కింద గూడూరుని పాత 16 మండలాల్ని మరి కలిపి రాపూరు మిగతా ఇంకేదైనా మండలాలను కూడా కలిపి మనకు ఇంకా ముత్తుకూరుని కలపచ్చు, మరి మునుగోలుని కలపచ్చు. వీటిని కలిపి ఒక జిల్లాగా చేయండి. జిల్లాగా చేసి ప్రాంతం యొక్క ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చండి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, ఈ కోవలోనే ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ భాగస్వాములు అవుతారని, ఆ ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి గ్రామంలో ఉండేటువంటి ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, సర్పంచులకు పోతేనే కలెక్టర్లు అందుబాటులో లేని పరిస్థితి. ప్రజలు పోతే ఏముంది, ఎమ్మెల్యేలకే దిక్కులేదు. ఏ రోజు కూడా అది మంచి జరగదు. మరి తక్షణం ఈ గూడూరును జిల్లాగా చేసి వెంటనే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. జై హింద్.